అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యముతో మా ప్రాణాత్మ దేహములను బలపరచమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి స్వస్థపరిచి బలపరచమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో చాలా అద్భుతాలు మనం ఇప్పటికే ధ్యానం చేస్తూ వచ్చాం. మన్నా అయితే దేవుడు కురిపించినట్లుగా మనం చూస్తాం. దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. కనుక వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆకాశము నుండి దేవదూతలు తినే చక్కటి ఆహారాన్ని, మన్నాని కురిపించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు తప్పకుండా విశ్వసించినట్లయితే ఆయన యొక్క అద్భుతాలు ఈరోజే నువ్వు చూడగలిగే పరిస్థితి నీకు ఎంతైనా ఉంటుంది నువ్వు విశ్వసిస్తే. మరి అదేవిధంగా రెఫీదీములో బండ నుండి ప్రవహించిన నీరు వాళ్ళకి నీళ్లు కావాలన్నారు. ఆహారం అడిగినప్పుడు మన్నా కురిపించాడు. మరి రెఫీదీములో చూస్తే బండ నుండి ప్రవహించిన నీరు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇంకా అద్భుతాన్ని మనం చూస్తే అహరోను కర్ర చిగిరించి ఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత అద్భుతం అండి! కర్రకి ఫలాలు, చిగుర్లు, ఎంత అద్భుతం అది నిజంగా. ఈ రోజున మన జీవితాల్లో కూడా మూడైపోయిన మన బ్రతుకుల్లో ఆయన ఫలాలు ఇవ్వగలిగిన దేవుడు. మెరీబా సమృద్ధి జలాలు, మెరీబా దగ్గర సమృద్ధిగా దేవుడు జలాలు ఇశ్రాయేలీయులకు ఇస్తూ వచ్చాడు. మరి అదేవిధంగా ఇత్తడి సర్పం వైపు ఎవరైతే చూస్తారో వారు బ్రతకడం కూడా ఇది ఎంత అద్భుతం అండి. అంటే ఈ రోజుల్లో మనం చూస్తే బైబిల్ ప్రకారం మనం చూస్తే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువైబడ్డారు మనందరి కొరకు, మన పాపముల కొరకు. ఆయన వైపు మనం చూడగలిగితే మనకు కూడా రక్షణ కలుగుతుంది. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.